Hey, hi, this is AR and welcome back to my channel ARI. ఫైనల్గా ఇది హ్యాపీ మూమెంట్స్ ఎందుకంటే 1 year బ్యాక్ నేను MP15 బండి కొన్నా అండ్ ఇట్స్ మై డ్రీమ్ బైక్ ఆల్సో. అప్పటి నుంచే నేను అనుకుంటున్నా అదే మన ఫేవరెట్ బైక్ ఉంది, తర్వాత మనకు ట్రావెలింగ్ మీద ట్రిప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వై వీ కెనాట్ స్టార్ట్ యూట్యూబ్ అని. సో అప్పటి నుంచి నేను అనుకుంటా ప్లాన్ చేసుకుంటూ వస్తే ఇక ఈ 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఫైనల్గా ద డే వాజ్ హియర్, సో హ్యాపీ ఫర్ దట్. యా, ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే మనం ట్రావెలింగ్ ఛానల్ కాబట్టి సో మంచి యాక్షన్ కెమెరా ఉండాలి. సో మంచి యాక్షన్ కెమెరా తీసుకుందామని కొన్ని రోజులు లేట్ అయినా సరే మంచి యాక్షన్ ది బెస్ట్ కెమెరా తీసుకోవాలని ఆగి, సో నేను యాక్షన్ కెమెరాలో గోప్రో తీసుకుందామా డీజే తీసుకుందామని చాలా అది మైండ్ అంటే కన్ఫ్యూజన్లో ఉండే. సో ఫైనల్గా మంచి లేట్ అయినా సరే కొద్దిగా మంచి బడ్జెట్ పెట్టి సో మంచి యాక్షన్ కెమెరా ఉంది. సో ఫైనల్గా ఒక మంచి కెమెరా ఉన్నాం. ఇప్పుడు అదే మనం అన్బాక్స్ చేసేది చలో. అండ్ ఇంకోటి ఈ దాని గురించి చాలా కష్టపడ్డా. అండ్ ఇంకోటి ఇది మంచిగా అంటే ది బెస్ట్ కెమెరాలకు లేట్ అయినా పర్లేదు అనేసి తీసుకున్నా. అండ్ ఇంకోటి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది డెలివరీ అయ్యి కూడా 1 week అయిపోయింది. నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండడం వల్ల దీన్ని తీసుకోలేకపోయినా, ఫ్రెండ్ గారు తీసుకున్నాడు. సో నా గురించి ముందు వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కాకపోతే అంతకన్నా ఫస్ట్ ఇది కావాలి. చలో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకోటి లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి అన్బాక్సింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దానికి కూడా ఎట్లుందో ఏమో చూద్దాం. యా, ఫైనల్గా మన డ్రీమ్ కెమెరా అనుకోవాలి ఇది కూడా. ఎందుకంటే ఒక మంచి ట్రావెలర్కి కాన్సెప్ట్ ఏంటంటే యాక్షన్ కెమెరానే. సో యాక్షన్ కెమెరాలో ది బెస్ట్ కెమెరా. ఓకే, ఇప్పుడు టాప్ మోడల్ వచ్చేసి 5 Pro ఉంది, బట్ ఏంటంటే 4 ఇస్ మన బడ్జెట్లో సరిపోయింది కాబట్టి సో ఇది వచ్చేసింది. సో ఇది కూడా అన్బాక్స్ ఇది కూడా చేసేద్దాం. యా, ఇట్స్ టైమ్ టు ఓపెన్ ఇట్. ఫస్ట్ ఈ కవర్ సీల్ తీసేద్దాం. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యా బాగుంది. ఈ ఫీల్ బాగుంది నిజంగా. ఎందుకంటే ఆహా, సంతోషాలు అంటే ఎక్కడ ఉండవు, ఇలాంటి దానిలో కూడా సంతోషాలు చాలా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. యా, అండ్ ఇంకోటి ఇది అడ్వెంచర్ యాక్షన్ కాంబో ప్యాకెట్. ఇది ఇందులో స్టాండర్డ్ వేరియంట్ కూడా ఉంటుంది. మనమేమో కొద్దిగా ఇది అడ్వెంచర్ కాంబో తీసుకున్నాం. వచ్చేసింది ఇదిగో యాక్సెసరీస్ అండ్ యాక్షన్ కెమెరా బాక్స్. ఇంకా మనం రివీల్ చేసే టైం వచ్చేసింది, చేసేద్దాం. యా, ఫస్ట్ వన్ ఇది యాక్షన్ కెమెరా, తర్వాత యాక్సెసరీస్. యా, ఇట్స్ యాక్సెసరీస్. యా, బాక్స్ ఇంకా మనం రివీల్ చేసే టైం వచ్చేసింది, చేసేద్దాం. యా, ఫస్ట్ వన్ ఇది యాక్షన్ కెమెరా, తర్వాత యాక్సెసరీస్. యా, ఇట్స్ యాక్సెసరీస్. అండ్ ఇందులో ఏమంటారు కీ పాయింట్ ఏంటంటే ఇదే మొత్తం కెమెరాలో కీ రోల్ చేసేది నాకు తెలిసి ఇదే, నా విజన్ ప్రకారం ఎక్స్టెన్షన్ రాడ్. ఎందుకంటే ప్రతి ట్రావెల్కి వ్లాగ్ చేసేటప్పుడు మనం ఈ రేంజ్లో కవర్ చేయాలి కాబట్టి సో ఇది మనం ఎక్స్టెండ్ చేసి వాడుకోవడానికి ఇట్స్ బెటర్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, యా, రాడ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, అండ్ ఇంకోటి ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది 1.5 meter ఈజీ అవుతుంది. ఇక ఇలా 1.5 కన్నా ఎక్కువనే ఉంది నాకు తెలిసి. బ్రాండింగ్ డీజే బ్రాండింగ్ కూడా ఎక్కడ ఉంది. యా, ఇంకా తర్వాత నెక్స్ట్ యాక్సెసరీస్ చూద్దాం. యా, ఇప్పుడు యాక్సెసరీస్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్సెసరీస్ ఏమేమి చూద్దాం. యాక్సెసరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ సి ఒక కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాటరీ కేస్ విత్ బ్యాటరీస్ అనుకుంటా నాకు తెలుసు. యా, రైట్, అదే. ఆహా, ఇట్స్ ఫీల్ గుడ్. ఇక్కడ కూడా డీజే బ్రాండింగ్ అనిపిస్తుంది మనకు. అండ్ ఇంకోటి ఇందులో 3 బ్యాటరీస్ అంటే ఒకటేసారి మనం 3 బ్యాటరీలు ఇందులో ఇన్సర్ట్ చేసేసి ఒకటేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇంకా మాన్యువల్ గైడెన్స్ అనుకుంటే ఇది నాకు తెలిసి. యా, ఇవన్నీ మాన్యువల్సే.
ఇంకేదో ఉంది, లెన్స్ ప్రొటెక్టర్ ఇది. అంటే మన కెమెరాకి ముందర పెట్టుకుంటాం కదా లెన్స్. సో ఇది వచ్చేసి ఇంకొకటి. ఇప్పుడు కెమెరా అండ్ ఇది వచ్చేసి కెమెరా అన్నమాట. అండ్ ఇంకోటి మనం తీసుకున్న అడ్వెంచర్ కాంబో కదా, స్టాండర్డ్ వేరియంట్లో ఇది ఒక్కటి వస్తుంది. అంటే ఇట్లా రాదు, కొద్దిగా బ్రాండింగ్ ఉండేసి కొద్దిగా మంచిగా వస్తుంది. సో ఇది ఒక్కటి వస్తుంది స్టాండర్డ్ వేరియంట్కి అడ్వెంచర్. ఇందాక మనం తీసిన రాడు ప్లస్ బ్యాటరీస్ అవన్నీ వచ్చేసి అడ్వెంచర్ కాంబోలో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్లో ఇవేమి ఉండదు. స్టాండర్డ్ వేరియంట్లో ఇది ఒక్కటే ఇవే ఉంటాయి, ఓన్లీ కెమెరా ప్లస్ కేస్. ఫస్ట్ టైం కదా భయం అవుతుంది, కింద ఇట్లా పడ్డంటే ఏమైపోతుందని. యా కెమెరానే వచ్చేసింది ఫస్ట్. సో కెమెరా ఓపెన్ చేద్దాం. నాకెందుకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేను అసలు నేను ఈ లెవెల్కి ఉంటా అనేసి. సో చాలా హ్యాపీగా ఉన్నది అసలు నిజంగా. మ్యాన్ యా ఓకే, ఫైనల్గా అంటే హ్యాపీ అనమాట. మొత్తానికి ఇంత మొత్తం వల్ల హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇది ఒక్కటే. ఎందుకంటే అన్ని దానిలో ఇది బెస్ట్ కెమెరానే కదా, సో అందు గురించి హ్యాపీ అనమాట. అండ్ ఇంకొకటి ఈ ఫీల్ ఉంటుంది చూడండి. యా ఐ లవ్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఇప్పుడు కేస్ అనమాట. ఎందుకంటే కెమెరా అన్నాక కేసు ఉండాలి కదా ఖచ్చితంగా, లేదనుకో కింద పడదనుకో మనం బిస్కెట్ అయిపోతాం వేలు ఇటుకున్న తర్వాత. సో ఇట్స్ ప్రొటెక్టింగ్ కేస్ కెమెరాకి. సో ఇది కూడా ఐరన్ ఇట్లా. సారీ ఐరన్ అంటే ఐరన్ కాదనుకుంటా నాకు తెలిసి, బట్ ఏంటంటే స్టాండర్డ్ ఉందన్నమాట. డీజే కదా, సో స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఇవి స్క్రూసు, యా మ్యాగ్నెట్ మౌంట్ అనుకుంటా ఇది. యా ఇది ఫ్రేమ్ అంటే కెమెరా యాంగిల్ కూర్చోబెట్టడానికి ఫ్రేమ్ ఇది ఒకటి. అండ్ ఇంకొకటి యా ఇది మ్యాగ్నెట్ మౌంట్, అంటే మనం ఇట్లా స్టిక్ చేసేసి ఇదిగో ఇందులో కెమెరా పెట్టేసుకొని స్టిక్ చేసుకుంటే మనం ఇట్లా వీడియో తీసుకోవచ్చు, డైరెక్ట్ అయిపోతుంది. యా అండ్ ఇంకోటి ఇది బాగుంది, చాలా బాగుంది. ఇట్లా అనగానే అందిపోతుంది. విత్ కవర్తో ఉంది, ఇంకా నేను ఓపెన్ కూడా వేయలేదు. బాగుంది. యా ఓకే, ఇప్పుడు కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఆన్ చేయాలి. అసలు ఇది ఆన్ చేస్తే కదా మన లవ్ ఏందో తెలిసేది. యా ఆన్ చేద్దాం. ఇప్పుడు ముందేమన్నా కనిపిస్తుందా? లేదు, ఇక్కడ కూడా ఏం అనిపిస్తలేదు. చూద్దాం, ఏం ఆన్ కాలే. సారీ అది కాదు, ఇందులో మనం బ్యాటరీ వేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యాటరీలు అక్కడే ఉన్నాయి కదా, బ్యాటరీ వేయలేము. సో బ్యాటరీ ఏం చేస్తే ఆన్ అవుతుంది. బ్యాటరీ వేద్దాం ఫస్ట్. రెడీ. యా ఇప్పుడు మనం కెమెరాని ఆన్ చేసే బెస్ట్ మూమెంట్ అన్నమాట ఇది. కెమెరాని ఆన్ చేద్దాం. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు కేసు కూడా వేసాను ఆల్రెడీ. యా అండ్ ఇంకోటి నేను కనిపిస్తున్నా. అండ్ ఇంకోటి ఏదో వచ్చేసింది. యా ఇట్స్ ఇంగ్లీష్. ఇది మనం యాప్ని కనెక్ట్ చేయాలన్నమాట. యా ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాటా లేదు, సో మన ఫ్రెండ్ గారి బండి ఉంది. సో ఏ బండి అయినా అన్నీ మన బండిలే కదా. సో చూద్దాం, మన గురించి అనేసి ఎల్బీనగర్ నుంచి వచ్చిండు. సో చలో. యా ఐ థింక్ ఇట్స్ నాకు తెలిసి కూల్గానే వస్తుంది అనుకుంటా వీడియో, బికాస్ వెదర్ కూడా మంచిగా ఉంది. ఫైనల్గా ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఇక వీడియో ఆడియో ఎట్లుందో ఒకసారి ఆఫ్టర్ వీడియో తర్వాత చూసుకోవాలి. అండ్ చెప్పా కదా మనది టాటా మీన్స్ నాదే MT-15, దానికి మనం టాటా అని పేరు పెట్టుకున్నాం అనమాట. ముందుగా టాటాని తెలుసుకుంటాం. సో అది కొద్దిగా చిన్న మైనర్ రిపేర్ వల్ల షోరూమ్ ఉండాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఈరోజు సండే, సో షోరూమ్లో ఓపెన్ లేదు మనం తీసుకొచ్చుకోవడానికి. సో బండి మీద షూట్ చేస్తున్నాం బ్లాగ్. పర్లేదు, అన్నీ మన బండ్లే, ఏదైనా ఏదైతే అంతా మందే. యా వావ్ ఎవరు. ఈ రోడ్ బాగుంటుంది యాక్చువల్లీ. ఈ రోడ్ నైట్ టైం బాగుంటుంది నాకు, బికాజ్ ఆల్మోస్ట్ నేను నైట్ టైమ్స్ బాగా తిరుగుతా. ఈ డే టైంలో అవి మన వల్ల కావు. ఓవరాల్ మొత్తం నైట్ టైమ్సే ఉంటాయి మనకి. ఎందుకో నైట్ రైడ్ చాలా ఇష్టం, చాలా పీస్ ఉంటుంది నాకు.
స్టేబిలిటీ ఎడిషన్ యాక్చువల్లీ మోర్ లాక్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం సెట్టింగ్స్ ఏం సెట్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూరియాసిటీతో వీడియో బ్లాగ్ చేయాలన్న దాని మీద ఆ ఇంటెన్స్ తోనే ఒక సెట్ చేసుకుని వెళ్ళిపోతున్నా ఒక ఊరిలో అంతే. మన బండి లేదు ఓకే, అన్ని బండ్లు మనమే. అండ్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేపు నుంచి అంటే ఎప్పుడు ఏ బండి మీద బ్లాగ్ చేస్తాం మనం కూడా తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్ బండి చాలా ఉన్నాయి. ఎఫ్జెడ్ ఉంది, తర్వాత 200 ఎక్స్ప్రెస్ 200 ఉంది, డ్యూక్ 200 ఉంది. ఫ్రెండ్ గారు కొత్తది 210 కొంటుంది నెక్స్ట్ వీక్ లో ఎక్స్పల్స్. అండ్ ఇంకో ఎఫ్జెడ్ ఉంది, 220 పల్సర్ 220 రెండు ఉన్నాయి. అండ్ ఫ్రెండ్ గారి ఎంటీ ఉంది. అండ్ ఐ హ్యావ్ ఆల్సో ఎంటీ. సో అన్ని మన బండ్లే అనమాట. డైలాగ్ ఉంటుంది కదా ఒకటి, ఇది మంది అన్నట్టు అన్ని బండ్లు మనగా అనమాట. ఓ మ్యాన్ తిప్పరా బాబు. ట్రాఫిక్ అన్నమాట. అంత పర్ఫెక్ట్ గా ఉంది. నాకైతే ఒక్క చిన్న మిస్సింగ్ అంటే టాటా బాగానే మిస్ అవుతుంది. ఎందుకంటే అదేంటంటే పైప్ ఇంకా వేరే లెవెల్ ఉంది. పీస్ ఆఫ్ మైండ్ నిజంగా అసలు. ఇక మనం ఒక నెక్స్ట్ మంచి ట్రిప్ వేస్తే అది సెట్ అవుతుంది. యాక్చువల్లీ మనోడు టీసీఎస్ ఆఫ్ చేశాడు. టీసీఎస్ ఆన్ అంటే టీసీఎస్ ఆఫ్ ఉంటేనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైక్ బెటర్ అని ఉంటుంది. నాకు తెలిసి వీడియో మంచిగా రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాం. చూద్దాం. మైక్ కూడా గుడ్. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఎవరు ఏమన్నా కొనాలి పర్చేజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి చెప్పేది మాత్రం డెఫినెట్గా 100% పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బిగ్ బిలియన్ డే సేల్స్ లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా డీజే కెమెరాకి వెళ్ళండి. నా ప్రిపరేషన్ అంటే నేను ప్రిఫర్ చేస్తున్నా. డెఫినెట్ గా డీజే అయితే నాకు ది బెస్ట్ కెమెరా. ఎందుకంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి చెప్తున్నా. బెస్ట్ కెమెరా ఉంది మనకు. అండ్ ఇంకోటి డీజే ఈజీ కనెక్టెడ్ ఉంది అన్ని దానిలకు. మనకు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా టైమ్ ల్యాప్స్ అయినా ఇంకా చాలా ఉన్నాయి. అవే తర్వాత అవుతాం వీడియోస్. వీడియో బాగుంది అనుకుంటున్న ఎక్స్పెక్ట్ మాత్రం డెఫినెట్ గా. అండ్ ఇంకోటి ఫ్రమ్ నౌ మనం కూడా ఒక మంచి బ్లాగ్స్ అండ్ చేద్దాం. మీ సపోర్ట్ కూడా ఉండాలని అనుకుంటున్నాం. ఫైనల్ గా దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ ఏఆర్, దిస్ ఇస్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.